తామర కింద వచ్చింది చూపించండి, ఇటు పక్కే కదా మచ్చల కింద దొరద వస్తుంది అంటున్నారు. నడుము మీద కూడా ఉందా? కొత్త తిట్టి ఎంటెక్కి కొలుతూ పొట్టాలు ఇవ్వడం తిట్టు మాపులు ఉంటాయి దురద. ఈ మధ్య పేషెంట్స్ ఎక్కువ తామర కంప్లైంట్తో వస్తున్నారండి. సో వాళ్ళు చెప్పేది మోస్ట్ కామన్ కంప్లైంట్ తెలుసా అండి, నాకు ఇల్లు మారేనండి, నీళ్ళు మారిపోవడం వల్ల తామర వచ్చేసింది, లేదంటే చికెన్ ఎక్కువ తినేసా, ఫిష్ ఎక్కువ తినేసా, పులుపు ఎక్కువ తినేసా, అందువల్ల ఇంకా స్ప్రెడ్ అయిపోయింది అంటారు. బట్ అందరూ తెలుసుకోవాల్సింది మెయిన్ తామర అనేది ఫుడ్ వల్ల వాటర్ వల్ల కాదండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గమనిస్తే కనుక తామర అనేది ఎక్కువగా గాలాడిన ప్రదేశాల్లోనే వస్తుంది. అంటే ఏంటి, తొడల సందుల్లో, నడుము మీద, చంకల్లో అక్కడే వస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే అసలు ఏమవుతుందంటే టైట్గా బట్టలు వేసుకుంటారు, లేదా తడి చెమటతో ఎక్కువ ఉండిపోతారు గాలాడద ప్రదేశాలు. సో ఇది డేస్ టుగెదర్ ఇలా జరిగే కొద్దీ ఏమవుతుందంటే చెమ్మగా ఉండటం వల్ల తామర అంటే ఫంగస్ అనేది పెరగడం మొదలవుతుంది. ఇంకొకరికి రావడం లేటు, ఇంకా మిగతావన్నీ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయండి. ఇది హైలీ కంటేజియస్. అదేంటంటే మీరే అక్కడ గోపుని ఇక్కడ ముట్టుకున్నారనుకోండి వచ్చేస్తుంది. సో ఇంట్లో ఒక్కరికి వస్తే అందరికీ వచ్చేస్తుంటుంది తామర అనేది. సో మీరు ఇది ముందుగానే వచ్చిన 1-2 మచ్చలు వచ్చినప్పుడే మీరు కనుక కన్సల్ట్ అయితే ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది. మీరు చెప్పే జాగ్రత్తలు పాటిస్తే క్లియర్ అయిపోతుందండి.